హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? టుడే నేను ఆమ్వే హోమ్ మల్టీపర్పస్ క్లీనర్ ఎల్ఓసి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మనం ఇంటి దగ్గర ఫ్లోర్ క్లీన్ చేయడానికి ఫ్లోర్ క్లీనర్ని, గ్లాసెస్ థింగ్స్ క్లీన్ చేయడానికి గ్లాసెస్ క్లీనర్ని, వుడెన్ థింగ్స్ క్లీన్ చేయడానికి వుడెన్ క్లీనర్ని, అలాగే వాష్రూమ్ క్లీన్ చేయడానికి వాష్రూమ్ క్లీనర్స్ని, ఇలా రకరకాల అన్నింటికి రకరకాల ఎక్స్పెరిమెంట్స్ అయితే యూజ్ చేస్తాం కదా ఫ్రెండ్స్. బట్ అలా కాకుండా అన్నింటికి అంటే ఫ్లోర్స్కి, వుడెన్ థింగ్స్కి, నెక్స్ట్ పింగాణి ఐటమ్స్కి, గ్రీజ్ మరకలకి, ప్లాస్టిక్ ఐటమ్స్కి అన్నింటికి యూజ్ అయ్యే ఒక సింగిల్ క్లీనర్ ఆమ్వే మల్టీపర్పస్ క్లీనర్ ఎల్ఓసి. ఇది 1959లో లాంచ్ అయింది ఫ్రెండ్స్. వెరీ వండర్ఫుల్ ప్రోడక్ట్ అండ్ ఆర్గానిక్ ప్రోడక్ట్ ఫ్రెండ్స్. దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి సాల్ట్ అండ్ లెమన్. అలాగే దీనికి బయోకాస్ట్ ఫార్ములా కూడా ఉంది. దీనికి త్రిబుల్ అనే అవార్డు కూడా ఉంది. త్రిబుల్ అంటే ఎకనామికల్గా, ఎఫెక్టివ్గా అండ్ ఈకో ఫ్రెండ్లీ ఐటెంగా. ఎకనామికల్గా అంటే డబ్బు పరంగా మనకి బాగా కలిసి వస్తుంది. ఎలా అంటే అన్ని రకాల క్లీనింగ్స్కి ఒకటే ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల మనీ అన్నది సేవ్ అవుతుంది. ఎఫెక్టివ్గా అంటే గ్రీజ్ మరకలను వదిలించడంలో చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ఈకో ఫ్రెండ్లీ ఐటమ్ అంటే పర్యావరణానికి హాని చేయదు. పర్యావరణానికి హాని చేయదు అంటే మనకు కూడా ఎటువంటి హాని చేయదని. దీన్ని మనకి డైల్యూట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎలా అంటే ఇది కాన్సన్ట్రేటెడ్గా వస్తుంది. దీన్ని డైల్యూట్ చేసుకోవడం వల్ల 83.5 లీటర్స్ సొల్యూషన్గా మనకి యూజ్ అవుతుంది. దీన్ని ఎలా డైల్యూట్ చేసుకోవాలి అంటే దీన్ని స్విచ్ బాటిల్ అంటారు. దీన్ని 1:3 రేషియోలో డైల్యూట్ చేసుకుని చిన్న 1:3 రేషియో అంటే 3 వంతులు వాటర్, 1 వంతు లిక్విడ్తో డైల్యూట్ చేసుకుని చిన్న ఐటమ్స్ మీద స్ప్రే చేసుకుని 5 మినిట్స్ ఉండి క్లీన్ చేస్తే మనకి ఈజీగా క్లీన్ అయిపోతుంది. 1:3 రేషియో అంటే చూసారా ఫ్రెండ్స్, ఇలాగా బ్లూ లైన్ వరకు వాటర్ పోసుకొని పైన 1% లిక్విడ్ అనేది మనం పోసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, 1:3 రేషియో అంటే ఇలాగా. దీన్ని ఇలా డైల్యూట్ చేసుకుని ఇది రెగ్యులర్ ఫ్లోర్ క్లీనింగ్ యూజెస్కి అయితే 1 లీటర్ వాటర్కి 5 ml సరిపోతుంది ఫ్రెండ్స్. బాక్స్ మీద నేను ఇలా స్ప్రే చేశాను. నెక్స్ట్ అలా చూసుకుంటే టేబుల్ బాగా డర్టీగా ఉందని నేను స్ప్రే చేశాను. మనం ఒక 5 మినిట్స్ వెయిట్ చేసి దీన్ని క్లీన్ చేసుకుంటే ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఎలాంటి ఇదైనా మీకు 5 మినిట్స్ వెయిటింగ్ తర్వాత ఎలా ఉందో చూపిస్తాను ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ ఎంత షైనింగ్ వచ్చిందో. అలాగే ఈ టేబుల్ చూసుకుంటే ఎంత షైనింగ్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్. అలాగే గ్లాస్ ఐటమ్ మీద కూడా నేను ఇలా స్ప్రే చేస్తున్నాను. ఎంత నీట్గా, ఎంత డర్టీ అంతా పోతుంది చూడండి ఫ్రెండ్స్. ఒక్క 5 మినిట్స్ మనం స్ప్రే చేసి ఇలా వదిలేస్తే ఎంత ఈజీగా రిమూవ్ అయిపోతుందో చూడండి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో గ్లాస్, ఎంత క్లీన్గా ఉందో. ఏదైనా మనం స్ప్రే చేసి ఒక 5 మినిట్స్ తర్వాత క్లీన్ చేస్తే మనకి ఏ ఐటమ్ అయినా ఇంతే నీట్గా మంచి షైనింగ్ లుక్తో కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూసుకుంటే ఫ్రెండ్స్ ఇది డోరు మనం వేస్తూ తీస్తూ ఉండటం వల్ల ఇక్కడైతే స్ట్రెయిన్స్ అయితే ఉన్నాయి కదా, ఇవి ఎలా రిమూవ్ అవుతాయో చూడండి. నేను ఇలా స్ప్రే అయితే చేశాను. స్ప్రే చేసిన ఒక 1 మినిట్ ఉండి క్లీన్ చేస్తే దాని తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్. స్ట్రెయిన్స్ ఎంత నీట్గా రిమూవ్ అయిపోయినాయో, ఎంత షైనింగ్ లుక్ అయితే వచ్చిందో. మనం అయితే ఎప్పుడు వేస్తూ తీస్తూ ఉంటాం వల్ల అక్కడ స్ట్రెయిన్స్ అంటూ వచ్చాయి. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో. అంత బాగా వర్క్ చేస్తుంది మనకి ఎల్ఓసి అన్నది. ఎల్ఓసి అన్నది ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది అనడానికి నేను ఒక డెమో అయితే చేస్తున్నాను. ఇది మీ అందరికీ తెలిసిందే, షూ పాలిష్. ఇది ఎంత జిడ్డుగా ఉంటుంది అన్నది తెలిసిందే కదా. నేను దీన్ని నా ఫింగర్తో నా హ్యాండ్కి అప్లై చేస్తున్నాను.
ఈ హ్యాండ్కి అంటుకున్న దీన్ని నేను ఎలా రిమూవ్ చేస్తున్నానో చూడండి. జస్ట్ 2 డ్రాప్స్ నేను అనేది వేసుకున్నాను. చూసారా ఫ్రెండ్స్, దీన్ని నేను క్లీన్ చేస్తున్నాను. ఎంత ఈజీగా రిమూవ్ అవుతుందో చూడండి. నేను హ్యాండ్ మీద ఎందుకు వేసుకున్నాను అంటే ఇది ప్యూర్ ఆర్గానిక్ అని మీకు తెలియడానికి నేను హ్యాండ్ మీద అయితే వేసుకుని చూపించాను. దీన్ని నేను ఎలా క్లీన్ చేస్తాను అంటే వైట్ కర్చీఫ్, ఈ వైట్ కర్చీఫ్తో దీన్ని నేను క్లీన్ చేస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా క్లీన్ అయిపోయిందో. ఇది చూసుకుంటే దీన్ని నేను ఎంత ఈజీగా క్లీన్ చేస్తున్నానో చూడండి. నేను ఒక ఎంటీ బౌల్ తీసుకున్నాను. దీంట్లో జస్ట్ నేను నార్మల్ వాటర్ వేస్తున్నాను. ఈ నార్మల్ వాటర్ వేసి నేను దీంట్లో మళ్ళీ ఎల్ఓసి అన్నది ఏమీ వేయడం లేదు. జస్ట్ నేను హ్యాండ్ మీద వేసిన 2 డ్రాప్స్ తోటే దీన్ని నేను క్లీన్ చేస్తున్నాను. మన కిడ్స్ యూనిఫామ్ చూసుకుంటే వాళ్ళు ఎంత డర్టీ చేస్తారో తెలిసిందే కదా. దానికి నేనైతే ఈ ఎల్ఓసి అన్నది నాకు బాగా యూజ్ అయింది. మనం ఫ్లోర్ క్లీనింగ్ చేయడానికి డైలీ ఫ్లోర్ క్లీనింగ్ చేస్తాం కదా, దాంట్లో ఒక 5 లీటర్ వాటర్కి 1 ml ఈ ఎల్ఓసి వేసి క్లీన్ చేయొచ్చు. అదే వాటర్ని మనం ప్లాంట్స్కి పోయడం వల్ల అవి ఆర్గానిక్గా కూడా యూజ్ అవుతుంది. మంచి పోషకాహారాలు అనేవి వాటికి అందుతాయి. చూడండి ఏమో, చూసారా? ఓకే కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా క్లీన్ అయిందో. మనకి ఎక్కడైనా బ్లాక్ మార్క్ కానీ ఏమీ కనిపించదు, ప్యూర్ వైట్గా ఉంది కదా. అలాగే మన కిచెన్స్లో కూడా మనం న్యాప్కిన్స్ యూజ్ చేస్తాం, అవి చాలా జిడ్డుగా ఉంటాయి. వాటిని మనం ఇలాగే ఈ ఎల్ఓసితో ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. అలాగే మన కిచెన్లో ఉండే డబ్బాలు కూడా మన వంట చేసినప్పుడు అదే చేత్తో వాటిని ముట్టుకోవడం వల్ల చాలా జిడ్డుగా అయిపోతాయి. వాటిని ఇలా డైల్యూట్ చేసుకున్న బాటిల్తో స్ప్రే చేసి వాటి మీద ఒక 2 minutes ఉండి క్లీన్ చేస్తే ఈజీగా రిమూవ్ అయిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. చూసినట్లయితే లిప్స్టిక్ మరకల్ని, అలాగే కాటుక మరకల్ని, ఇది అలాగే మనం ఏమైనా రీడింగ్ చేసినప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ మనం హైలైట్ చేస్తాం కదా, వీటిని ఎలా రిమూవ్ చేస్తుందో చూద్దాం. నేనైతే ఇలా డైల్యూట్ చేసుకుంటాను 1:3 రేషియోలో. దీనిపైన నేను ఇలా స్ప్రే చేస్తున్నాను. ఇలా స్ప్రే చేయగానే మనం ఒక 2 minutes వెయిట్ చేసి దీన్ని క్లీన్ చేస్తే ఎంత ఈజీగా రిమూవ్ అయిపోతుందో. దీన్ని నేను క్లీన్ చేస్తున్నాను. నేను ఇది కూడా వైట్ కర్చీఫ్తోనే క్లీన్ చేస్తున్నాను. చూసారా ఎంత ఈజీగా క్లీన్ అయిపోతున్నాయో. చూసారా ఎంత క్లీన్ అయిందో. ఇంత ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది కాబట్టి దీన్ని ఎల్ఓసి మల్టీపర్పస్ క్లీనర్ అంటారు. మన ఆమ్వే ప్రొడక్ట్స్ బయోడిగ్రేడబుల్ ప్రొడక్ట్స్ ఎలాగంటే మనం ఒక ప్లాస్టిక్ని భూమిలో కప్పి పెడితే అది ఒక కొన్ని వేల సంవత్సరాలకు కూడా కరగదని అందరికీ తెలిసిందే. బట్ ఈ ఆమ్వే ప్రొడక్ట్స్ని మనం భూమిలో కప్పి పెడితే 5 or 6 yearsలోనే మనకి భూమిలో కలిసిపోతాయి. ఇవి పర్యావరణానికి ఎటువంటి హాని చేయవు. పర్యావరణానికి హాని చేయలేదు అంటే ఇవి మన శరీరానికి మనకి ఎటువంటి హాని చేయవని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.